నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ నల్లవాగు ప్రాజెక్టులో తగినంత నీటి మట్టం ఉన్న కాలువల ద్వారా నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేను నిలదీయగా ఎమ్మెల్యే అధికారులు హుటాహుటిన ప్రాజెక్టుని సందర్శించి నీటిని విడుదల చేయడం తమ ప్రశ్నలకు సమాధానమని అన్నారు. మేం ప్రశ్నిస్తేనే ప్రభుత్వం కదులుతోంది అని భూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలపై ప్రేమతో కాకుండా ప్రజా ఒత్తిడి, బీఆర్ఎస్ పోరాటాలకు భయపడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. జొన్నల కొనుగోలు కేంద్రాలు పెట్టి చాలా రోజులు ఇబ్బంది పెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టారు. అది బీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో చేస్తామని చెప్పేసి హెచ్చరించగానే అదే రోజు శాంక్షన్ లేకుండా కూడా జొన్నల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు. ఎట్టకేలకు మేము వెంబడి రకరకాల ఉద్యమాలు చేసుకుంటూ పోతే కొనుగోలు చేయడం పూర్తి చేశారు. దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. 50 కిలోల 500, 650 గ్రాములు పెట్టాల్సిన జాగల 52 కిలోలు జొక్కున్నారు. ప్రతి జాగాలు అదే పని చేశారు. మరి రైతులకు గన్ని బ్యాగ్స్ ఇవ్వకుండా గన్ని బ్యాగ్స్ రైతులకు కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి అయితే గన్ని బ్యాగ్స్ గోనె సంచులు గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే మార్కెట్ వాళ్ళు ఇవ్వాలి. మార్కెట్ వాళ్ళు ఇవ్వకుండా, సొసైటీ వాళ్ళు ఇవ్వకుండా రైతులే కొనుక్కొచ్చుకుని చాలా జాగాలు ఆ రకంగా జరిగింది. అదే కాకుండా హమాలి కూడా మరి సొసైటీ వాళ్ళు, మార్కెట్ వాళ్ళు పెట్టుకోవాలి, హమాలి పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకోకుండా హమాలి డబ్బులు కూడా రైతులతోనే పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా మరి గిల్లులు చేస్తున్నాం, బిల్లుల కొరకు అని చెప్పేసి ఒక్కో రైతు దగ్గర 1000 నుంచి 2000 రూపాయలు వసూలు చేసి సుమారుగా నారాయణఖేడ్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్లీ నుంచి నారాయణఖేడ్ హెడ్ క్వార్టర్ దాకా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో 3-4 కోట్ల రూపాయలు రైతుల డబ్బులు కాజేయడం జరిగింది. రైతులను దోసుకొని తినడం జరిగింది. దాని తర్వాత డబ్బులు ఇవ్వాలి, పోనీ అదేదో అయిపోయింది, తిన్నారు, మీకు అలవాటు ఉన్నది, ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ వస్తే ఏమవుతుందని అర్థమైపోయింది, తినిపోయినారు. మరి రైతుల డబ్బులన్నా టైంకు రావాలి కదా. జొన్నలు ఇచ్చే ఇప్పటికీ 1 రోజుల పైన జరిగిపోయింది. ఇప్పటికీ ఏ ఊరికి వెళ్ళినాను రైతులందరూ మా జొన్నల పైసలు రాలేవు సార్, మా జొన్నల పైసల గురించి చెరకొద్ది మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే జొన్నల పైసలు రిలీజ్ చేసి రైతులకు పెట్టుబడులకు సమయానికి ఇప్పుడు అవసరం ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకు రైతులకు అందించాలని చెప్పేసి నేను మార్కెట్ మేనేజర్ కానీ డిస్ట్రిక్ట్ మేనేజర్ కానీ అటు కలెక్టర్ గారు కానీ అట్లనే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వెంబడే ఆ జొన్నల పైసలు ఏవైతే ఉన్నాయో రైతులకు రావాల్సినవి రిలీజ్ చేయండి. ఇప్పటికే వాళ్ళు తోపిడికి గురైనరు, ఇప్పుడు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, పెట్టుబడి అవసరం ఉంది కాబట్టి వెంబడే అది డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి రైతులకు ఎవరికి ఖాతాలో వాళ్ళకి పైసలు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నిన్న నల్లవాగు గురించి మేము మాట్లాడినాం.